హాయ్ ఫ్రెండ్స్, సుబ్హానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాత్రం మిరప వేయాలా, పొగాకు మిరప నాటాలా, పొగాకు నాటాలా, దీని గురించి ఖచ్చితంగా చెప్తాను. నిన్న ఎవరైతే కామెంట్ చేశారో మొత్తం చూడండి ప్రశాంతంగా. వీడియో అయితే మాత్రం స్కిప్ చేయొద్దు, ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను అనేది చైనా మార్కెట్ దెబ్బతిన్నది, రైతు ఉద్దేశం అనేది ఏ విధంగా ఉంటుందో కనుక్కుందామని చెప్పాను. నేను ఏ ఒక్క వీడియోలో అయినా సరే మార్కెట్ పెరిగినా తగ్గినా మిరప నాటండి అని ఎక్కడ చెప్పాల. నాకు తెలిసి చాలామంది అడుగుతూ ఉన్నారు, కామెంట్ల గురించి సపరేట్ ఒక వీడియో చేద్దాం. పొగాకు నాటాలా, మిరప నాటాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం నేనైతే మాత్రం దీన్ని గుర్తున్నట్టు ఇటు సైడ్ నేనైతే మాత్రం ఎక్కువ శాతం పొగాకు నాటమనే చెప్పా. పొగాకు నాటుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఒక సంవత్సరం క్రాప్ హాలిడే ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా కొంచెం బెస్ట్ ప్రయోజనం, ఎందుకంటే ఎక్కువ పైరు వేసుకోవచ్చు. కొంచెం అది 17,000 నుంచి 18,000 ఇస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా మనకు మంచి రేట్ వస్తే మంచి రేటు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పొగాకు అయితే. మిరపకైతే నా అంచనా ఏంటంటే ఎక్కడో చోట వర్షాలు పడకపోతే దేనికి రేటు రాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వర్షాలు పడితేనే దేనికైనా రేట్ వస్తుంది. ఎందుకంటే ఎక్కడో చోట నష్టపోతారు. టమాటా చూసుకోండి, మీరు ఎన్ని రోజులు ఎండగానే రేట్ రాదు. ఒక్కసారి వర్షం పడిందంటే ఒక్కసారి ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా దానికి రేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అట్లా ఆ ఉద్దేశంతో చెప్పాను తప్ప ఇంకా వేరే లేదు. ఆ వీడియో గురించి సపరేట్ చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా పొగాకు వేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పొగాకు వేయండి. బై మిస్టేక్ 25,000 మిరప అమ్మింది అనుకోండి, నేను చెప్పకపోయినా మిరపకు వచ్చేస్తారు. నా తెలిసి ఆ 25,000 అమ్మినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటి జోలి వెళ్ళకపోవడం ఉత్తమం. ఎందుకంటే చైనా అనేది చాలా పెద్ద మార్కెట్. మన చైనా నుంచి దానికి ఎక్స్పోర్ట్ ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ ఉంది. లేదనుకుంటే ఎట్లా? వాడు బంగ్లాదేశ్ నుంచి పంపించుకుంటాడా, మలేషియా నుంచి పంపించుకుంటాడా, శ్రీలంక వాడి నుంచి అక్కడికి తీసుకుంటాడా అంటే అది వాళ్ళ వ్యక్తిగత అవసరాలను బట్టి. మన మిరపకాయ అనేది చాలా ఘాటు ఉంటుంది. పాకిస్తాన్లో పండించిన పాకిస్తాన్ ఎంత? భారతదేశం 29 రాష్ట్రాలు, ఓకేనా? అది మన రాష్ట్రంలో నాకు తెలిసి మన రాష్ట్రమైన ఉండి లేక కూడా ఉంటుంది. అర్థమైందా? అది దాని జనాభాకు మన జనాభాకు అక్కడ పండిస్తే ఎంత పండిస్తారు? చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పొగాకు అనేది చాలా వరకు మంచి. పొగాకే వేసుకోండి, మిరప దయచేసి వేయొద్దని నేనైతే ప్రతి వీడియోలో చెప్తాను. నిన్న వీడియోలో ఏంటంటే నేను వీడియోలో ఎక్కడ కూడా మిరప వేసుకోండి పక్కాగా నేను ఎక్కడ కూడా చెప్పలే. కొంతమంది ఏంటంటే 22,000 అమ్మిద్ది అంటే 25,000 కూడా అమ్మొచ్చాము. నేను ఈరోజు కూడా చాలామంది వ్యాపారస్తులతో మాట్లాడాను, చాలామంది వ్యాపారస్తులతో. ఈరోజు గుంటూరుకు 90,000 బస్తాలు వస్తే కూడా ఇంకా రాలేదా అనే ఫీలింగ్తో ఉన్నారంట అక్కడ వ్యాపారస్తులు, కొనేవాళ్ళు. ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే నా స్వార్థం కోసం నేను ఏమీ చేయను, నాకు అంత అవసరం కూడా లేదు. ఈ సంవత్సరం ఒకవేళ 25,000 అమ్మింది అనుకుందాం, ఓకే, ఆ టాపిక్ వచ్చేద్దాం రోజుసేపు. ఎందుకంటే చాలా ఫ్రస్ట్రేషన్ వస్తున్నాను. దగ్గర నన్ను చాలామంది కొన్ని రకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొన్ని రకాలుగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ 25,000 అమ్మింది అనుకుందాం, రోజుసేపు అనుకుందాం. ఎంతమంది నన్ను అయితే ఇప్పుడు తిట్టారో వాళ్ళందరూ మిరప వేయరా? మనిషి ఆశాజీవి బ్రదర్, గుర్తుపెట్టుకుని ఎవరైనా సరే. నేను కూడా 10 లక్షల మొక్క పోసుకుని ఉంటే బాగుండేమో. ఇప్పటి వరకు పోయాల. నేను పోయాలంటే కూడా ధైర్యం చాలట్లే. పోయిన సంవత్సరం నేను 40 లక్షల విత్తనాలు కొన్నా. ఈ సంవత్సరం 1 లక్షకు కూడా కొనలే. నేను 3 లక్షల దగ్గర 3,60,000కు బంజారాకు బుకింగ్ కట్టా. అది తప్ప బంజారా ఇంతవరకు రాలే నాకు. నాకు డబ్బులు వాళ్ళు తీసుకుంటాను పెట్టనని చెప్పాను. నేను వీడియో చేసేవాడిని, అమ్ముకునేవాడిని. అయితే నేను వద్దనుకున్నా ఆ ఫీల్డ్ మనం వెళ్ళదలుచుకున్నాను. చాలామంది రైతులు కూడా అడిగారు విత్తనాలు మీ ఇవ్వండి అని. నేను వద్దనుకున్నా ఆ ఫీల్డ్ మనకు వద్దు అనుకున్నా కాబట్టి. లేకపోతే చాలామంది అడిగారు నన్ను, చాలా విత్తనాలు అడిగారు. రోజు లేదంటే కూడా నేను ఒక 2-3 కేజీలు అమ్ముకోగలను. రోజు ఒక 20-30 వేలు సంపాదించవచ్చు. 2-3 కేజీలు అంటే మినిమం కేజీకి 10,000 లేని బిజినెస్ ఎవరు చేయడు. లేదు ఒక 2-3 వేలు వచ్చింది అనుకుందాం, కేజీకి డిమాండ్ లేదు కాబట్టి రోజుకు ఒక 5,000 సంపాదించుగా.
నా ఉద్దేశం ఏంటంటే రైతు బాగుంటే అందరూ బాగుంటారు అనే కాన్సెప్ట్ తోటి నేను చెప్పాను తప్ప పెరగాలనే ఆశ 9వ నెల వరకు నేను చాలామందికి చెప్పాను 9వ నెల వరకు వెయిట్ చేయండి అని. పొగాకు వేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే పొగాకు వేయడం వల్ల మీకు ఒక దగ్గర దగ్గర ఒక 3 నెలలు శ్రమ అనేది తగ్గిపోద్ది. అది మందు కొట్టాలి మందు వేయాలనేది కొంచెం తగ్గిపోద్ది, మందు కొట్టేది ఉండదు. ఒకవేళ వేస్తే కొంచెం అంత ఇంత డిఓపి లేదా 13,045 ఏదో ఒకటి సంథింగ్ వేస్తూ ఉంటాం, కలిసిపోయిద్ది. దీని మాదిరి ఒకటే టెన్షన్ రకరకాల ప్రెజర్ అనేది నా తెలిసినంత వరకు ఉండకపోవచ్చు. అందుకోసం అనేసి నేను చెప్పా తప్ప మిరప ఏంటంటే మిరప పెట్టుబడి ఎక్కువ వస్తుంది. నాటినప్పటి నుంచి సేద్యాలు చేయాలి, మందు ఇడ్చాలి, మందు కొట్టాలి, ముడత వస్తుంటే రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి, పూత రాలిపోతుంటాయి. దీనికి ఎటువంటి సమస్యలు ఉండవు కదా అని నా యొక్క ఉద్దేశం. మిరప ఈ సంవత్సరం వేయకపోతే నష్టం ఏంటి చెప్పు? ఒకవేళ రేట్ అమ్మితే 25,000 అమ్మితే సెప్టెంబర్ కాదు అక్టోబర్లోనే మిరప వేస్తాడు. నా దగ్గర పోపించుకునే నాటే వాళ్ళు కూడా ఉంటారు. ఈ సంవత్సరం నేను ఇప్పటికీ ఒక 30 లక్షల మొక్క బెడ్ల మీదకి ఎక్కింది. నా దగ్గర మొత్తం చూసుకోండి 30 లక్షల మొక్క దగ్గర దగ్గర బెడ్ల మీదకి ఎక్కేసింది. 30 లక్షలు ఎక్కినా సరే నాకు ఓన్గా పెట్టాలంటే రేపు 5వ తారీఖు నుంచి పెడదామని ఫిక్స్ అయ్యా. అప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి విత్తనాలు. నేనేం చేయాలి చెప్పండి? నేను బిజినెస్గా చేసేది. నేను బిజినెస్ చేయాలనుకుంటే విత్తనాలు అమ్ముతా, లేకపోతే ఇంకా ఏదైనా అమ్మొచ్చు. నువ్వు తేజ ఎక్కువ నారు పోసావేమో, ఎన్ని రాంగ్ బ్రదర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా ప్రయోజనం కోసం అయితే నేను జస్ట్ ఓన్లీ నారు వీడియోలే రకరకాలుగా చేయొచ్చు. రోజు ఒకటి చెప్పొచ్చు, 22 గురించి చెప్పొచ్చు, జముల గురించి చెప్పొచ్చు, షార్క్ వన్ గురించి చెప్పొచ్చు, జీని 26 గురించి చెప్పొచ్చు. 100 కంపెనీలు ఉన్నాయి. రోజు ఒక వీడియో ప్రమోషన్ చేయొచ్చు. చాలా రకాలుగా రకరకాల మందులు ఉన్నాయి. చాలా వస్తుంటే కూడా మనం ఇంకా దాని గురించి రెక్టిఫై చేసుకొని మీకు చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నా తప్పితే మీరు పొగాకే వేయండి లేకపోతే మిరప వేయండి అని చెప్పేది ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు నేను జనవరి నుంచి అమ్ముకోండి అని చెప్తున్నా. ఎంతమంది అమ్ముకున్నారు చెప్పండి? అమ్ముకుంటే ఎంతమంది బాగుపడే వాళ్ళు చెప్పండి? నా ఉద్దేశం ఏంటి, ఇప్పటికి కూడా అమ్ముకుంటే మేలే. సగం అమ్ముకోండి, సగం ఉంచుకోండి, సపరేట్ దానికి ఖచ్చితంగా ఒక వీడియో చేస్తా. ఎందుకంటే నేను నా ప్రయోజనం కోసమే అయితే నేను వీడియోలు చేయను బ్రదర్, మానేస్తా. నేను ఎంతో ఎక్విప్మెంట్ దానికోసం ఎంతో డబ్బులు పెట్టి చేయాల్సినంత అవసరం లేదు. నా బిజినెస్ 9 సంవత్సరాల నుంచి ఉంది. నాకేం కొత్తగా ఏం బిజినెస్ ఏం లేదు. నాకు ఆ బిజినెస్ వల్ల ఒక జెర్సీ నారు తప్ప నేను ఏం అమ్మల. జెర్సీ నారు అయితే అమ్ముకున్నా, నాకు 10 రూపాయలు డబ్బులు వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. మనకు చాలామంది పరిచయం అవుతూ ఉన్నారు. మనం సమాజానికి ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వీడియోలు చేస్తున్నా తప్ప దానివల్ల నేను ఏదో లబ్ధి పొందాలనో లేకపోతే ఇంకేదో చేయాలనే ఫీలింగ్ అయితే నాలో ఎప్పటికీ ఉండదు, ఎప్పటికి కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పొగాకు ఎక్కువ నాటండి, మిరప చాలా వరకు తగ్గియండి. చాలామందికి మనం స్ఫూర్తిదాయకంగానే వీడియోలు చేస్తా తప్పితే నేను వ్యక్తిగతంగా ఎవరికి పలాందని నేను ఎక్కడా చెయ్యను. దయచేసి గమనించండి. ఖచ్చితంగా నేను మంచి వీడియోలు చేస్తున్నానైతే భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేయండి. చాలా వరకు నేను ఇచ్చే మెసేజ్ అనేది 10 మందికి ఉపయోగపడుతుందనే నేను వీడియోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీకు తెలిసినవి ఇప్పుడు రోజు చాలామంది తిట్టే వాళ్ళు తిడుతూ ఉంటారు, అభినందించే వాళ్ళు అభినందిస్తూ ఉంటారు. కొంతమంది తెలుగు చదవడం రాకపోవచ్చు. నేనైతే చదువుకున్నది బ్రదర్ 8వ తరగతి వరకే చదువుకున్నా. నాకు అంత చదువు గురించి అవగాహన లేకపోవచ్చు. మీరంటే కొంచెం పీజీలు రకరకాల చదువులు చదివి ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.